సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 2018-19 సంవత్సరంలో జరిగిన అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు బాపట్ల జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో మంగళవారం తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి నాగేశ్వర మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ అధికారి రాజన్న, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పదహారు 17 దగ్గర బొమ్మనంపాడు గ్రామంలో సంబంధించినటువంటి ఎన్ఆర్జీసీ సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి క్వాలిటీ ఎలా ఉందని టెస్ట్ చేస్తున్నాము. సో వాటి డెప్త్లు ఎలా ఉంది, వాటి స్ట్రెంగ్త్లు ఎలా ఉంది అనేది దాన్ని బట్టి మేము రిజల్ట్ని బట్టి ఏమన్నా డెఫిషియన్సీస్ ఉంటే దానికి రికవరీస్ పెట్టేసి ఆ విధంగా వాళ్ళకి పేమెంట్స్కి రికమెండ్ చేస్తాం. కొత్త రోడ్ల పాత రోడ్లు 2018-19 ఆ టైంలో చేసినటువంటి ఎన్ఆర్జీసీ రోడ్లకు సంబంధించి చూస్తున్నాం. ఇప్పుడు ఏమన్నా కొత్త ఏమన్నా ఇప్పుడు కొత్త ఇంకేం రాలేదు, అవి వాటిని చూస్తున్నాం. మనకి ఆల్రెడీ పేమెంట్లు వచ్చినాయి, ఇంకా కొంత అమౌంట్ రిలీజ్ కావాల్సి ఉంది. వాటి కోసం క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్స్ కావలేదు కాబట్టి చేసి దాన్ని బట్టి వాటికి రికమెండ్ చేస్తాం. బాపట్ల జిల్లా కర్లపల్లి మండలం రెడ్ క్రాస్ ఆశయ సాధనకి కృషి చేద్దాం, రెడ్ క్రాస్ ఆశయ సాధనకి కృషి చేద్దామని కర్లపాలెం ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కర్లపాలెం ఎంపీడీఓగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావుని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యూనిట్ వారు మర్యాద పూర్వకంగా కలిసి వారి కార్యక్రమాలను వివరించడం జరిగింది. కార్యక్రమంలో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు, కర్లపాలెం రెడ్ క్రాస్ ప్రతినిధులు ఎం పరమానంద కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా డైలీ యాక్టివిటీస్ అనేకటువంటి సంఘటన నుంచి వీళ్ళు తుఫాను, అగ్ని ప్రమాదాలు, ఇంకా ఇతర యాక్సిడెంట్స్ జరిగేటువంటి అనేక కార్యక్రమాలు కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ సహాయ సహకారం అందించడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు అనేక జరిగి వాళ్ళు మండలాన్ని అనేక ప్రాంతాల్లో కూడా ముందుకు పోవడానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ సభను కోరుచున్నాను. సంతమాగులూరు మండల కేంద్రంలోని కళ్యాణ మండపం నందు మంగళవారం విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ అదాలత్ కార్యాలయాన్ని నిర్వహించడం జరిగింది. విద్యుత్ అదాలత్ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సెక్షన్ జడ్జి ఇమాన్యుయల్ ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న విద్యుత్ అదాలత్ లో వినియోగదారులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పంగళూరు మండలంలోని రెనింగవరం గ్రామ పరిధిలో గల ఊర చెరువులో ఎటువంటి
అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తోలుతున్న 7 ట్రాక్టర్లని ఒక జేసీబీని సీజ్ చేసినట్లు మంగళూరు ఎస్ఐ వినోద్ బాబు తెలియజేశారు. మండలంలో ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వినోద్ బాబు తెలిపారు. ఏం చేశారు? నిన్న రేణంగివరం ఊర్లోని చెరువు దగ్గర అక్రమంగా మట్టి తోలుతున్నారు, ప్రభుత్వ అనుమతులు లేవని తెలిసి రాబడిన సమాచారం మేరకు రెవెన్యూ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి రెవెన్యూ వాళ్ళ సహాయంతో మేము అక్కడికి వెళ్ళగా అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేవు కావున చట్టరీత్యా వాళ్ళ మీద కేసు కట్టి 7 ట్రాక్టర్స్ ఒక జేసీబీని సీజ్ చేయటం జరిగింది. వాళ్ళ మీద కేసు కట్టి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా జేపంగులూరు మండలంలో ఎవరైనా సరే అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని కానీ ఇసుకని కానీ ఇలా ఏమన్నా తరలిస్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. అలాగే చట్టరీత్యా వాళ్ళు బాధ్యతలు అవుతారు. సో కావున అందరూ జాగ్రత్తగా ఉండి విత్ పర్మిషన్తో చేసుకోండి, అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడద్దు. ఆర్థిక మరియు క్రిమినల్ నేర చరిత్ర కలిగినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు ఈ నెల 21న కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో నాగేంద్ర స్వామి పుట్టను దర్శించుకోవడానికి వెళ్లి అక్కడ రోడ్డుపై కట్టి ఉన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని ఉద్దేశపూర్వకంగా అవమానించే రీతిలో స్వయంగా చించి పారేసడంపై విష సంస్కృతిని బాపట్ల జిల్లా రేపల్లి న్యాయవాదులు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ మేరకు మంగళవారం రేపల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో రఘురామకృష్ణంరాజుపై దేశద్రోహ చట్టం మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ ని నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మహాత్ముడు, అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆయనకు రుణపడి ఉంటాడు. భారత రాజ్యాంగం రచించి ప్రజలందరికీ హక్కులు ఏర్పాటు చేసినటువంటి గొప్ప హక్కుల నాయకుడైనటువంటి అంబేద్కర్ గారి చిత్రపటాలను ఆ విధంగా అవమానిస్తూ మరి హీనమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను ఖండిస్తూ ఈరోజు మేము న్యాయవాదులు ప్రజా సంఘాలు అందరం కూడా కలిసి మరి ఈరోజు రేపల్లే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి చర్యల్ని మళ్ళా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. ఆయన యొక్క రఘురామకృష్ణరాజు గారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని వారిని శిక్షించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ విధంగా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాము. నమోదు చేయాలి రఘురామకృష్ణరాజుపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాలి రఘురామకృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను నమోదు చేయాలి. ప్రభుత్వం వెంటనే రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలి. బర్తరఫు చేయాలి. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని నమోదు చేయాలి. రఘురామకృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను నమోదు చేయాలి. రఘురామకృష్ణపై ఎఫ్ఐఆర్ అన్ని పోలీస్ స్టేషన్లను జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. We want justice. We want justice. We want justice. We want justice. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట రాష్ట్ర పౌర సరఫరాల శాఖ గోదాం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో వైసీ పైడయ్య హమాలీలు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హమాలీల కోరికల్ని పక్కన పెట్టింది. కూలీ రేట్లు పెంచాలని, జీతాలు పెంచాలని కోరిన నేటికి ఆ కోరికలు అమలుకి నోచుకోలేదని మండిపడ్డారు. నెలకు వాటర్ బిల్లును వెంటనే కూలర్ రేట్లను వెంటనే కూలర్ రేట్లను సివిల్ సప్లై అమాలి కూలర్ రేట్లను ఇవ్వాలి. 1/1/2024 కొత్త జీవో ఇవ్వాలి. 1/1/2024 కొత్త జీవో ఇవ్వాలి. 1/1/2024 సివిల్ సప్లై అమాలి కొత్త జీవో ఇవ్వాలి. అమాలీలు కొత్త జీవో పెంచాలి కూలర్ రేట్లను. బాపట్ల జిల్లా ఏపీ సివిల్ సప్లై హమాలి వర్కర్
కార్యదర్శిగా, సివిల్ సప్లై వర్కర్స్ కార్యదర్శిగా, అలాగే ఐఐటిసి చీరాల నియోజకవర్గ కార్యకర్తగా. నా పేరు బాసి పైడియా. ఈరోజు మన దేశాపేట ఉన్న మార్కెట్ యార్డ్లో నిరసన ప్రకటిస్తున్నాం. ఏపీ సివిల్ సప్లై అమాలి కూలి రేట్లు 1/1/2024 నుంచి ఇవ్వాలి. ప్రభుత్వం కళ్ళు ఉండి కూడా కళ్ళు లేనట్టు ప్రవర్తిస్తుంది. మేము ఏమి డిమాండ్ చేయట్లా, మేము కష్టపడిన కష్టానికి మాకు కూలి రేట్లు ఇమ్మనే మేము అడుగుతున్నాం. ప్రభుత్వం దీన్ని ఎమ్మటే చర్య తీసుకోవాలి. మా రాష్ట్ర నాయకులు ఆఫీస్ చుట్టూ తిరిగి 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 అలసిపోతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం 4 నెలలు గడిపేసింది, ఈ ప్రభుత్వం 5 నెలలు గడిపేసింది. దయచేసి ఈ అమాలీలకి వెంటనే కూలి రేట్లు జీవో ఇవ్వాలి, ఎమ్మటే కూలి రేట్లు పెంచాలి. 2 సంవత్సరాలకు ఒకసారి పిఎఫ్ సిప్లు ఇవ్వాలి, నెల నెల వాటర్ బిల్లు ఇవ్వాలి, 2 సంవత్సరాలకు ఒకసారి బట్టలు ఇవ్వాలి, వాటి టిచ్చింగ్ ఇవ్వాలి. ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోవటం నిరసన చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వం మంచి పేరు గుర్తింపు రావాలంటే ఈ అమాలీలే పనిచేయాలి. మీరిచ్చే బియ్యం కానీ, పంచదార కానీ, కందిపప్పు కానీ, ఇతర వస్తువులు కూడా ప్రతి ఒక్కటి కూడా రేషన్ షాప్కి తరలించి సక్రమంగా అందజేస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. అలాంటి మంచి పేరు తెచ్చిన ప్రభుత్వానికి పనిచేస్తున్న ఈ అమాలీలకు మాత్రం కూలి రేట్లు పెంచడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు మీరు చిన్న చూపు చూస్తే మీకు రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. దయచేసి అందరికి తెలియజేందుగా వెంటనే కూలి రేట్లు పెంచాలి. జీవో 1/1/2024 నుంచి కొత్త జీవో ఇవ్వాలి. రానున్న రోజుల్లో ఇవాళ కోరం దగ్గర నిరసన పడిస్తున్నాం, రేపు ఎంఆర్ఓకి మెమోరా ఇస్తాం, ఎల్లుండి గోడం బంద్ చేస్తున్నాం. ఈ యొక్క ఆఫీసులు కానీ ఎవరైనా సరే వెంటనే తెలియజేసి మా అమాలి సమస్యలు ఏమంటే తీర్చాలని కోరుతూ జిందాబాద్ ఐటీసీ, జిందాబాద్ ఐటీసీ. ఇవ్వాలి వెంటనే కూలి రేట్లను, ఇవ్వాలి జీవో వెంటనే, ఇవ్వాలి కొత్త జీవో వెంటనే. జిందాబాద్ ఐటీసీ. బాపట్ల జిల్లా చీరాల ప్రేరణ పీస్ కమిటీ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రార్థన మందిరంలో రెవరెండ్ దాసి పీటర్ రమేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు దైవ సేవకులు మాట్లాడారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల్లో సర్వం కోల్పోయిన వారికి మా పీస్ కమిటీ ఆధ్వర్యంలో 200 కుటుంబాలకి దుప్పట్లు, వస్త్రాలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, రెవరెండ్లు, సంఘ కాపరులు పాల్గొన్నారు. నామంలో కూడి వచ్చినటువంటి పీస్ కమిటీ సభ్యులందరికీ, భారీ నమ్మకాందరికీ, అలాగే వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తాను. ఇలా మరి విజయవాడ ఇటీవల కాలంలో వచ్చినటువంటి వరద ముప్పు ప్రాంతాల విషయంలో వాళ్ళు ఆలోచన చేసినప్పుడు కమిటీ వారందరూ సహకరించారు. అలాగే తోటి సేవకులు, తోటి మనస్సాక్షి కలిగిన వాళ్ళు కూడా సహకరించారు. అందరి యొక్క సహాయ సహకారాలతో సుమారు 200 మంది కుటుంబ సభ్యులు దుప్పట్లు, శారీస్, టవల్, పంజాబ్ డ్రెస్, ఇలాగా రోగపీడితులైనటువంటి పాస్టర్స్ కుటుంబాలకి సహకరించడానికి తోడ్పడతాము అని మరి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఇంకేమైనా మరి సంఘాలలో సమస్య ఉన్నప్పుడు సోషల్ యాక్టివిటీలో చురుకుగా పాల్గొని పరిచర్య చేయడానికి, అలాగే సువార్త ప్రకటించిన గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించిన నిమిత్తమై ఈ పీస్ కమిటీ ఎప్పుడు కూడా ఎల్లవేళ సిద్ధంగా ఉంటుంది అని ప్రభు పేరిట ప్రభు నామములో మనం చేస్తున్నాను. ఈ పీస్ కమిటీ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ పీస్ కమిటీ రానున్న దినాల్లో ఇంకా బలమైనటువంటి సేవా కార్యక్రమం చేయనట్లుగా మీ ప్రోత్సాహాన్ని, మీ ఆర్థిక సపోర్ట్ని, అలాగే మీ ప్రార్థన అధ్యక్షులు, పీస్ కమిటీ అధ్యక్షుడు రమేష్ గారికి, అదేవిధంగా వచ్చిన సేవకులు దైవజనులందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నా. మరి ఈ యొక్క పీస్ కమిటీ యొక్క ఉద్దేశము, దర్శనము, అదేవిధంగా దీని యొక్క
ముఖ్యమైన మూలం ఏమిటంటే 105వ కీర్తన 1వ వచనంలో యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, జనములలో ఆయన కార్యమును తెలియజేయడి అనే ఒక ఉద్దేశంతో దేవునికి మొదలుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పీస్ కమిటీ ద్వారా మన ఈ మధ్య వరద బాధితులకు సహాయం చేయడానికి దేవుడు చూపించాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. దాని కొరకు సహకరించిన సంఘాలకు, సేవకులకు, కుటుంబాలకు ప్రభుత్వ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క పీస్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం, దర్శనం, మరి వీ కేర్ ఫర్ పూర్ పీపుల్. మా యొక్క ఉద్దేశము పేద ప్రజలకు సహకరించాలని, సేవకులు ఎవరైతే ఆపదల్లో, కొన్ని కష్టాల్లో, సమస్యలు ఉన్న వారికి ఈ యొక్క మరి ఈరోజు చీరాల నియోజకవర్గం వైడ్గా పీస్ కమిటీ ఫెలోషిప్ను మరి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళటానికి మరి బాడీ మెంబర్స్ని నియమించడం అనేది జరిగింది. ఈ యొక్క పీస్ కమిటీలో ప్రాముఖ్య అంశం మరి సువార్థీకరణ. సువార్త లేని ప్రాంతాల్లోకి వెళ్ళి విజిట్ చేసి మరి సువార్త ప్రకటిస్తాము. అలాగే మరి స్థితి లేనటువంటి పేద సేవకులను పరిశీలించి వాళ్ళ యొక్క స్థితిగతులను యోచించి వాళ్ళకి ఈ కమిటీ ద్వారా మరి సాధ్యపడినంత వరకు వారికి సహాయ సహకారాలు అందించాలని ఒక దృక్పథం ఉంది. అలాగే మన యొక్క ప్రభుత్వం వారి నుంచి వచ్చేటటువంటి కొన్ని ఆఫర్స్ని మెంబర్స్కి, కమిటీ మెంబర్స్ కూడా ప్రాముఖ్యంగా మరి తెలియపరచడం అవుతుంది. విశేషించి ఎవరైనా కాయిలా పడినప్పుడు, మరి రాకూడని సమస్యలు వచ్చినప్పుడు ఈ కమిటీ వాళ్ళందరూ కూడా మరి ఐక్యంగా కలిసి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారిని ఉయ్యూరు లోకేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వరి పైరు ప్రస్తుతం దుబ్బు చేసే దశలో ఉంది కాబట్టి ఈ దశలో ఆకు ముడత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. కావున పురుగు ఉధృతిని గమనించుకోవటానికి ముందుగా లింగా కర్షక బుట్టలు ఎకరాకి 4 చొప్పున పెట్టుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పొలం పిలుస్తోంది పోస్టర్ ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్, వ్యవసాయ సహాయకులు టి సాయి దుర్గా, పి సుధీరు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు పిండి ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా? జనరల్గా మనం ఎక్కువ వేస్తాం కదా, ఒక అరకట్ట కానీ తొందరగా కాస్త కోలుకుంటుందని కానీ ఇదంతా పోతుందని కానీ తేమ లేకుండా. అందుకని అట్లాంటప్పుడు ఏంటంటే అవన్నీ కూడా సైంటిస్టులతో కొంచెం ఇంటరాక్ట్ అయితే వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడానికి. అలాగే మనకి ఏరువాక కేంద్రం బాపట్ల ఉంది, బాపట్ల నుంచి శాస్త్రవేత్తలు వస్తారు. తర్వాత మనకి జిల్లా వనరుల కేంద్రం బాపట్ల ఉంది, దాంట్లో కూడా మనకి డిడిఏ గారు, ఏడిఏ, ఏఓలు ఉన్నారు. వాళ్ళు మన జిల్లా మొత్తం తిరుగుతూ ఉంటారు. అలా ఒక్కొక్క వారం వాళ్ళు రావడం, ఇట్లా మనకి సలహాలు సూచనలు ఇవ్వడం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారం ఏంటంటే మనకి స్టార్టింగ్ సెషన్లో సైంటిస్టులు వేరే చోటుకి వెళ్ళారు. అదే మన క్రాప్స్, అదే మన ఈ ప్యాడీ గురించి మాట్లాడు. కొంత బాగా ముదురు ఉంటే చిగురు కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఏమేమి ఎరువులు వేస్తున్నాను? పొటాష్ ఇంకా కొంతమంది. తర్వాత మనకి ఎరువులు కూడా 3వసారి వేస్తున్నారు కదా. పొటాష్ ఉంది 14.5%. మామూలు పొటాష్ మనకి ఎంఓపీ అని చెప్తాం కదా, ఎంఓపీలో పొటాష్ 60% అని ఉంటుంది. అంటే 100 కేజీలకి 60 కేజీలు అని. అంటే మనం కొనే 50 కేజీల బస్తాలో 30% ఉంటుంది పొటాష్. మన రికమెండేషన్ ఏంటి? మనం చేనికి ఎకరానికి వరకు 16 కేజీలు వేయమంటాం. 16 కేజీలు అన్నప్పుడు 50 కేజీల్లో ఎంత ఉందనుకున్నాము? 30 కేజీల వరకు ఉంటుంది అనుకున్నాం. మనకి వేయాల్సిన 16 కేజీలే కాబట్టి మనం అరకట్ట అట్లా వేసేస్తాం. ఒక్కోసారి ఏంటంటే 2 దఫాలుగా 15 కేజీలు చొప్పున. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందని, అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని బాపట్ల పార్లమెంటు సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని పోతుమర్రు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి వై పిచ్చిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, జనసేన సమన్వయకర్త ఉషా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని వేగుళ్ళ కొనియాడుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ప్రజల మధ్యకి వెళ్ళి ఈ 100 రోజుల కాలంలో మేము చేసిన కార్యక్రమాలు మీకు విపులంగా వివరించి చెప్తా ఉన్నాం. మీ నుంచి వస్తున్నటువంటి స్పందన అపూర్వంగా ఉంది. ఎందుకంటే 100 రోజుల క్రితం అప్పుడు 5 ఏళ్లు ఒక ప్రభుత్వం చూశారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో ప్రభుత్వం మీరు చూశారు. ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్ని మభ్యపెట్టే మోసపోయే అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2014 నుంచి 19 వరకు ఆ రోజు విడిపోయిన రాష్ట్రంలో అధికారం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మీరందరూ గెలిపించారు. ఆయనకు అప్పచెప్పారు. విడిపోయిన రాష్ట్రం చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞుడు, దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి కావాలి. ఇటువంటి వ్యక్తి గెలిస్తేనే ఈ విడిపోయిన రాష్ట్రంలో ఉన్న కష్టాల నుంచి బయటపడగలని ఆ రోజు విజ్ఞతతో ఆలోచించి మీరందరూ అధికారం ఇచ్చారు. కానీ ఇచ్చిన అధికారం ఇంకొక 5 ఏళ్లు 10 ఏళ్లు అంతే కంటిన్యూ ఉన్నట్టయితే ఈ రాష్ట్రం గతి వేరుగా ఉండేది. బ్రహ్మాండమైనటువంటి విధానంలో రాష్ట్రం ముందుకు నడుస్తూ ఉండేది. ఈ పాటికి 5 ఏళ్లకి ఆలోచన చేస్తే వ్యత్యాసం ఎలా ఉందో మనకు అర్థమైపోతుంది. ఇంతకుముందు 5 సంవత్సరాల ప్రభుత్వంలో ప్రజలు అలవాడిపోయేవాళ్ళు, నిర్భయంగా బతికేవాళ్ళు. మన భూములు ఎలా ఎప్పుడు లాగేసుకుంటారనే రాత్రిని కూడా మనకి నిద్ర పట్టేది కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాంట్లో చాలా మంది భూములు పోయాయి. ఎవరు భూములు పోయినాయి, ఎట్లా పోయినా తెలవలేదు. ఆ 5 సంవత్సరాల ప్రభుత్వం అదేవిధంగా మన పిల్లలకి నాశరికం మద్యం తాగించి వాళ్ళ ఆరోగ్యాలు పాటు చేశారు, వాళ్ళ నిబంధనలు పాటు చేశారు. అన్ని రకాలుగా పేదల ప్రజల్ని ఏదో అబద్ధాలు చెప్పేసి వాళ్ళని వాడుతున్నారు. కానీ వాళ్ళకి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మనం చూస్తే ఈ 100 రోజుల్లో అభియాన్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి జయంతి సందర్భంగా బీజేపీ సభ్యత్వం గురించి వివరణ ఇస్తూ ఏకాత్మ దీన్ దయాళ్ వారికి సుమాంజలి ఘటిస్తూ పరుచూరు మండల నాయకులు, అధ్యక్షులు నటరాజ్, ఉపాధ్యక్షులు కంచిబొట్ల శ్రీనివాసు, ఎస్కే భాష, శీలం శ్రీనివాసు, మోదుగుల భాస్కర్, సీనియర్ నాయకులు నోరి శంకర శాస్త్రి, బర్ల సాంబయ్య, అడపాల కృష్ణ శాస్త్రి తదితరులు పాల్గొని బీజేపీ ఆవిర్భావం, ఎమర్జెన్సీలో నాయకుల త్యాగాలు మననం చేసుకోవడం జరిగింది. ఉపాధ్యాయ రిజర్వేషన్ కూడా పెట్టారనే కారణంటే ఆయన మహోన్నతమైన శక్తి జాతిపిత ఉద్దేశం ఏంటంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి బీజేపీ పంచనిష్ట 5 నిష్ఠలతో ఉందండి. 1 జాతీయవాదం, జాతీయ సమగ్రత. అందరూ జాతీయవాదం కలిగి ఉండాలి, జాతీయం కలిగి ఉండాలి. పార్టీ ఒక కులం పార్టీ కాదండి. ఇది కేవలం వారసత్వ పార్టీ. వాళ్ళ బిడ్డల కోసం ఏర్పడుతున్న పార్టీ మాత్రం కూటమైనప్పటికీ. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం జాతీయ సమగ్రతే దాని ముఖ్యోద్దేశం.
జాతి కావాలి, భారత జాతి ఉండాలి, భారతదేశం ఉండాలి. అందువల్ల జాతీయవాదం మొదటి నిష్ట. రెండో నిష్ట ప్రజాస్వామ్యం. ప్రజలందరూ వారి వారి హక్కుల్ని యథేచ్ఛగా చేసుకోవాలి. అందువల్ల ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కర్తవ్యం ఉంది, ఈ దేశ ప్రగతి కోసం, దేశం కోసం. ఆ తర్వాత గాంధీ సౌమ్యవాదం, దోపిడీ లేని సమాజ సాధన. కేవలం మన ఓట్లు వేస్తుంది వాళ్ళ కోటాను కోడిసు తయారు చేయటారు కాదు. మనందరూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. అన్ని మనకి విలువైన సందేశాన్ని మన గురువు గారు శాస్త్రి గారు, మన శ్రీనివాస శాస్త్రి గారు, నరసింహమూర్తి గారు, అడపాల కృష్ణ గారు అందరూ చాలా అమూల్యమైన సందేశాలు ఇచ్చారు. వాళ్ళందరూ మాట్లాడినాక నేను మాట్లాడేంత అంత అర్హుడు గారు అనుకున్నాను. నేనైతే విలువలతో సంబంధించిన బీజేపీ పార్టీలో చేరడానికి నాకైతే నేను చాలా అంటే ఈ పార్టీకి చాలా విలువలతో ఉన్న మనం కూడా ఏదైనా 10 మందికి ఉపయోగపడే పని చేయడానికి మనకి ఇందులో చాలా అవకాశాలు ఉన్నాయని నమ్మి నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యింది. అలాగే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం బీజేపీలో అందరూ సభ్యత్వంలో చేరాలంటే మనం దీంట్లో కొన్ని ఇలాగే ఇప్పుడు ఈ సభ్యత్వంలో జాయిన్ అయిన వారికి 5 లక్షలు ఆరోగ్య బీమా ఉంటుందని అందరూ దీంట్లో జాయిన్ అయ్యారంటే మీకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సభ్యత్వంలో జరగడానికి రేణింగవరం గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారని వచ్చిన కథనంలో తన పేరు ప్రస్తావించడం సిగ్గుచేటని బోరెడ్డి ఓబుల్ రెడ్డి అన్నారు. బాపట్ల జిల్లా పంగలూరు మండలంలోని రేణింగవరం గ్రామ పరిధిలోని ఊర చెరువులో అక్రమంగా మట్టి తవ్వుతున్న 7 ట్రాక్టర్లను ఒక జేసీబీని సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మట్టి త్రవ్వుతున్న వ్యక్తులు గతంలో ఓబుల్ రెడ్డి 300 ట్రాక్టర్లు మట్టి అక్రమంగా అమ్ముకున్నప్పుడు వాహనాలను సీజ్ ఎందుకు చేయలేదని ఆరోపిస్తున్నట్లు కొన్ని పత్రికల్లో వ్రాయటంపై విలేకరుల సమావేశంలో ఓబుల్ రెడ్డి స్పందిస్తూ రేణింగవరం గ్రామంలో గతంలో పాఠశాల కోసం, రోడ్ల కోసం, ప్రజా అవసరాల కోసం మాత్రమే ఊర చెరువులో మట్టిని తవ్వించామని తెలిపారు. నేను ఒక్క ట్రాక్టర్ మట్టి అమ్మినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తెలిపారు. నా పేరు బోరెడ్డి ఓబుల్ రెడ్డి, మాది రేణింగవరం. మీరు నిన్న పేపర్లో కొన్ని పత్రికల్లో చూసుంటారు. నేను రేణింగవరంలో తెలుగుదేశం పార్టీ లీడర్ ఉన్నాను. గతంలో మా గ్రామంలో 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, అంతకుముందు 2004 నుంచి 2014 దాకా ప్రతిపక్షంలో కానీ తెలుగుదేశం పార్టీకి పనిచేశాను. అయితే నిన్న కొన్ని పత్రికల్లో నేను ఏదో మట్టి అమ్ముకున్నానని, 300 ట్రిప్పులు అమ్మానని, 200 ట్రిప్పులు, 250 ట్రిప్పులు అని అమ్మానని 2 పత్రికలు రాసినాయి. నేను ఇంతవరకు ఎక్కడైనా సరే, ఏ ఊర్లో అయినా సరే, ఫలానా ఊరికి ఒక్క ట్రక్కు మట్టి అయినా సరే అమ్మేనని ఎవరైనా సరే ఈ రాసిన 2 పత్రికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కనుక నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. ఎవరైతే మట్టి అమ్ముకొని చుట్టుపక్కల అద్దంకి, లేకపోతే వెంకటాపురం, గురిపాడు, రేణింగవరంలో షాపులకు కానివ్వండి, షాపులు కట్టుకునే వాళ్ళకి కానివ్వండి, అలానే కొండమూరు కానివ్వండి, ప్రతి ఊర్లో మట్టి అమ్ముకునే వాళ్ళందరూ మాఫియాగా ఏర్పడి ఈ వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మట్టి మాఫియా రాష్ట్రంలో ఎలాగైతే గూండాయిజంతో, రౌడీజంతో ఎలా అయితే చేస్తున్నారో అలా చేసి మొన్నటిదాకా మట్టి అమ్ముకొని ఇప్పుడు మట్టి అమ్ముకోనియట్లేదనే ఉద్దేశంతో ఎవరినో ఒక అట్టిటి కానీ తెలుగుదేశం కార్యకర్తను పట్టుకొని వాడికి మందు తాగమని చెప్పి ఒకడేమో మందు తీసుకొచ్చి ఇచ్చి, పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి, పేర్లు కూడా చెబుతాం, సీసీటీవీ కెమెరాలు కూడా వాళ్ళవి ఉన్నాయి. వాళ్ళందరూ అతను కావాలని ప్రేరేపించి ఒక టీడీపీ కార్యకర్తని అడ్డం పెట్టి ఇవన్నీ రాస్తున్నారు. వాళ్ళు రాసిన నిరాధారమైన ఆరోపణల్ని చేసుకొని నా మీద ఇలా ఆరోపణలు చేయటం నాకెంతో బాధ కలిగించింది. కానీ ఇలాంటి నిరాధారమైన ఆరోపణల్ని నా మీద చూపించేటప్పుడు రేణింగవరంలో నేను ఏం చేశాను, నా వల్ల ఏం జరిగింది, తెలుగుదేశం. అది రేణింగవరం గ్రామం. నేను భూమా పెద్దిరెడ్డి. నేను గతంలో ఈ టీడీపీ పార్టీలో గొడవల వల్ల 10 సంవత్సరాలు ఏది కూడా చేసి వచ్చాను. చేసి వచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు ఈ పార్టీలోనే ఉంటూ గడుపుకుంటాను వస్తున్నాను. గత ప్రభుత్వంలో అయితే అన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇల్లు కట్టుకుందామని మొదలుపెట్టాను ఇల్లు. కానీ ఇంటికి మట్టి తోలుకోవడానికి 3 సార్లు ఆపారు. ఆపినా చదువుకున్నాను కానీ మళ్ళీ ఆపినా మళ్ళీ 3 సార్లు అదే పక్కి చేశారు వాళ్ళు. కానీ ఈరోజు మట్టి తోలుకోవడానికి ఈ రకంగా చెప్పి వాళ్ళు వైసీపీ వాళ్ళని తీసుకెళ్ళి మట్టి తోలిస్తా టీడీపీ వాళ్ళని చెప్తున్నారు.
ఇది మంచి పని కాదు. నేను కొనతమని రెడ్డి కుక్కలేరు మట్టి తాగుతుంది మా చెరువులోనే. తాగంటే రెండు టక్కులు మట్టి పోయి డబ్బులు ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను డబ్బులు పోయమంటే నీకుగా నేను పోయినా అన్నాడు అని అనేక నేను ఇక చెరువులో కడుక్కుంటా ఉన్నా. వాళ్ళు వచ్చి పాపకం నవ్వుతూ ఉన్నారు అక్కడ చెరువులో. నేనైతే ఇంకా టాట కడుక్కొని అది ఇంటికి వచ్చాను. అది మనం జరిగింది. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చీరాల్లో ఫార్మసిస్ట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా ఒక ప్రకటన తెలిపారు. 25వ తేదీ బుధవారం నాడు ఫార్మసిస్ట్ డే సందర్భంగా కళాశాలలో ఫార్మసిస్ట్ డే వేడుకలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఫార్మసిస్ట్ డే సందర్భంగా కళాశాల విద్యార్థులు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంకే చైతన్య ప్రసాద్ కన్వీనర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆర్వి రమణమూర్తి మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. In case of generic medicines, these are nothing but the pharmaceutical products. Garu, respected principal, State College of Engineering and Technology, Dr. K. Nageswar Garu, respected faculty member, Mr. M. K. Prasad, largest healthcare professional group in the world. More than 1 million registered pharmacists are working at various institutions, applying during knowledge and organization skills to contribute their services for the health of the nation. Many of the registered pharmacists, they work hard silently behind the scenes, and they realize the need to recognize and reward their substantial contribution to the society. That's why our Pharmacy Council of India has decided to celebrate Pharmacist Day on 25th September every year in order to make the public and healthcare professionals aware that the pharmacists are the important members of healthcare team, and to make use of the pharmacist services in order to improve. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.